ఈ చెట్టు ఆక్సిజన్ వదలనే వదలదు, ఆక్సిజన్ ఇవ్వదు, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుందన్నారు. కొంతమంది ఆవు అసలు కార్బన్ డైఆక్సైడ్ వదలనే వదలదు, అది ఇన్హేల్ చేసినా ఎక్సైజ్ చేసినా ఆక్సిజన్ వస్తుందన్నారు. ఏదైనా అనవచ్చు, తెలియనప్పుడు ఏదైనా అనవచ్చు. కానీ ప్రపంచంలో ఇంతవరకు ఏ మొక్క కూడా పొద్దున పూట ఫోటోసింథసిస్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, పొద్దున ఆక్సిజన్ వదులుతుంది. కొద్దిగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంది కాబట్టి CO2 తీసుకొని వాటర్తో కలిపి కార్బోహైడ్రేట్ తయారు చేస్తుంది. ఆ తయారు చేసిన ఆ కార్యక్రమం లోపల లాస్ట్ స్టెప్లో ఎలక్ట్రాన్స్ వాటర్కి వెళ్తాయి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. అటు వాటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆక్సిజన్ రిలీజ్ వస్తుంది. చెట్లన్నీ కూడా ఏ చెట్టు అయినా సరే, కోనోకార్పసే కానీ ఏ చెట్టు అయినా సరే పొద్దున ఎండ ఉన్నప్పుడు ఆక్సిజన్ వదులుతాయి తప్పనిసరి. రాత్రిపూట మాత్రం కొన్ని ప్లాంట్స్ వాటిని రెస్పిరేషన్ చేస్తాయి. రెస్పిరేషన్ కార్బన్ డైఆక్సైడ్ వదిలే అవకాశం ఉంది. రాత్రిపూట చెట్లు ఏ చెట్టు అయినా సరే రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ వదలవచ్చు, పొద్దున ఆక్సిజన్ వదులుతాయి. కోనోకార్పస్ ఇస్ నో ఎక్సెప్షన్. కోనోకార్పస్ అనేది ప్రత్యేకంగా దేవుడు తయారు చేసింది కాదు, అది కూడా అదే సేమ్ పని చేస్తుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చేటప్పుడు అది కూడా దానికి కూడా తప్పేం లేదు, బాగా చేస్తుంది. ఇంకా ఎక్కువ చేయొచ్చు, ఎందుకంటే ఆకులు పెద్దవి మంచి గ్రీన్లు ఉన్నాయి, చెట్లు బాగా దట్టంగా ఆకులు ఉంటాయి కాబట్టి అది కూడా చేయవచ్చు అనమాట.